మనం చూసుకున్నట్లయితే ఏపీలో కరువు మండలాలను అయితే ప్రకటించడం జరిగిందనమాట. 5 జిల్లాల్లో 54 కరువు మండలాలను అయితే ప్రకటించారు. అయితే కరువు మండలాలు ప్రకటించడం వల్ల ప్రజలకు బెనిఫిట్లు అయితే ఉన్నాయి. అక్కడ అమౌంట్ అయితే శాంక్షన్ చేసి కీలక సదుపాయాలు అయితే కల్పిస్తారనమాట. వర్షాలు లేక ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పంటల నష్టమైన రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే పరిహారం అయితే అందిస్తుందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే కింజరపు అచ్చెన్నాయుడు గారు అయితే తెలిపారు. అక్టోబర్లో 29 అక్టోబర్ 29న 5 జిల్లాలోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అప్పటి వరకు కూడా 1.06 లక్షల హెక్టార్లో 1.44 లక్షల మంది రైతులు పంట నష్టపోయినట్లయితే తేలిందన్నారు. అందులో 159.20 కోట్ల నిధులు మంజూరైతే చేశామని, త్వరలో రైతుల ఖాతాలో నగదు అయితే జమ చేస్తున్నామని చెప్పారు. 28 తేదీ వరకు కూడా సమగ్ర అంచనాలు. అయితే ఇప్పుడు ఈ 54 కరువు మండలాలు ఏవైతే ఉన్నాయో వీటికి స్పెషల్ ప్యాకేజ్ అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అక్కడ నష్టపోయిన రైతులందరూ కూడా పరిహారం అయితే చెల్లించబోతున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని